మీకు కార్యభారం అధికమై. రాధా, తండ్రి గారికి విశ్రాంతి కల్పించుడు ఏ ముఖ్యము. శీఘ్రముగా పోయి ప్రయాణ సన్నాహములు చూడు. మిత్రమా, మిత్రమా, ఈ మానవ జన్మ ఎన్నో జన్మల పుణ్యఫలమయ్యా. ఈ మానవ జన్మకు మూలము తల్లిదండ్రులు. మిత్రమా, జన్మకారకులైన తల్లిదండ్రులకు సేవ చేయక ఎన్ని పూజలు చేసినా ఎన్ని దానాలు చేసినా వ్యర్థమేనయ్యా. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ మొదట తల్లిని, ఆ తరువాత తండ్రిని, ఆ పైన గురువును ప్రత్యక్ష దైవములుగా ఉపనిషత్తులు చెబుతున్నాయి. కావున ధర్మవ్యాధ శ్రవణ కుమారుల చరిత్రములను ఆదర్శముగా తీసుకుని తల్లిదండ్రులను సేవించిన వాడే ఉత్తమ పుత్రుడు, వాడే వంశోద్ధారకుడు. మిత్రమా, ప్రాయము వచ్చినంత గృహభారము మూపునదాల్చి తండ్రికి హాయిగ కూరుచుంటకు అనువైన విరామ భవండు శేఖురము చేయునో. చెల్లును వార్ధక్యమునను స్వీయతను భవ ప్రగతి చేత సపర్యలుగాంచు ఆకనే మిత్రమా. విశ్రాంతి కల్పించాను మిత్రమా. ఎంత అదృష్టవంతుడవయ్యా. అదెట్లు? ఆయన పొడుముకులను పగలగొట్టి స్వయముగా పొడుము చేసుకుని అవస్థను తొలగించిన. అయ్యో, పంచాంగములు చించి గాలి పటములు కట్టి ప్రతిదినము వచ్చిపోవారికి ముహూర్తములు పెట్టు భారం తొలగించాను మిత్రమా. కొల్లాయి గుడ్లను గ్రోతుల కింద చించుకొని పూట పూటకు వానితో పులుముకొని అవస్థను తొలగించాను. తండ్రికి అట్లా విశ్రాంతి, మరి పరిహాసం మాటలకేమి కానీ మిత్రమా. మరికి దుర్విటుడు తనదు ధర్మపత్నిని రోజు విధంబుగాను సంతతమును వ్యాపార చింత తగిలి మన పురాణ ప్రమేయమే మరచదేమో. మిత్రమా, ఎన్ని కార్యముల మీద పడినను మన పురాణ గోష్ఠి మాత్రము భంగమరానీలు కుమ్మర పురుగు మున కుమ్మరుచు మలినమ్ము మేనలే సమ్మునంతకుండా జనుచాటున లౌకిక వృత్తులందు నిత్యము శరీర్చుచుండియు హృదంతరములు తదీయ వాసన కమ్ముగనంగా కమలంగా మిత్రమా. కానీ అట్లను మరి ఈ
పురాణ గోష్ఠి మనం ఇక రాత్రులకు మార్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. మిత్రమా, ఈ శుభ సమయమున నా ఇష్టదేవుగా శ్రీకృష్ణ భగవాను ధ్యానించుకుంటూ కార్యోన్ముఖుడన ఎదురు సెలవా.